నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి ఎంబీబీఎస్ అడ్మిషన్లు, పీజీ అడ్మిషన్లు, నర్సింగు, పారామెడికల్ కోర్సెస్, అలైడ్ హెల్త్ సైన్సెస్, అలాగే ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన తర్వాత ఏ కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే దానిపై పూర్తి అవగాహన కలిగి ప్రతిరోజు రాత్రి 7:30 గంటల తరువాత జూమ్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు సమాచారం అందిస్తున్నాను. ఈ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుంది. ఈ జూమ్ లింకుతో పాటు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీలు ఇచ్చిన నోటిఫికేషన్లను నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్, నీట్ పీజీ విద్యార్థులకు తెలియజేయటానికి 10,000 మందితో కూడిన వాట్సాప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వీడియోలో మీరు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్తే జూమ్ మీటింగ్ లింకుని, వాట్సాప్ గ్రూప్ లింకుని మీరు గమనించవచ్చు, దాన్ని ఉపయోగించవచ్చు. లేదా నా వాట్సాప్ నంబర్కి జూమ్ మీటింగ్ లింక్ పంపమని ఓ మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. ఈ జూమ్ మీటింగ్లో ప్రస్తుతం ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. పీజీ అడ్మిషన్లకు రంగం సిద్ధమైంది. అలాగే ఆయుష్ కోర్సులకు ఆల్ ఇండియా కోటా జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు నోటిఫికేషన్ వచ్చింది. నీట్లో అర్హత సాధించి ఎంబీబీఎస్ వస్తే సరి. ఎంబీబీఎస్ రాని వాళ్ళు, నీట్ పాస్ అయిన వారు 2వ ప్రాధాన్యత కింద ఆయుర్వేదము BAMS కోర్సు చదవాలి. అది రాకపోతే హోమియోపతి కోర్సు చదవండి. హోమియోపతి రాలేదు, న్యాచురోపతి అండ్ యోగా కోర్సు చదవండి. ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి కూడా ఇవి ఎంబీబీఎస్ కోర్సులాగా 4.5 సంవత్సరాల కోర్సు, సంవత్సర కాలము ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఆధారంగా యోగా, న్యాచురోపతి డాక్టర్ కోర్సుని సీట్లు నింపుతారు. ఆంధ్రప్రదేశ్లో నీట్తో సంబంధం లేకుండా న్యాచురోపతి, యోగా కోర్సులకు అడ్మిషన్లు ఇవ్వబడతాయి. తెలంగాణలో గవర్నమెంట్లో 60 సీట్లతో బేగంపేటలో న్యాచురోపతి కాలేజీ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో గుంటకల్లో, బాపట్ల సమీపంలో ఉండే పివి పాలెంలో ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లతో న్యాచురోపతి, యోగా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ 100 సీట్లలో 50 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు, 50 సీట్లు గవర్నమెంట్ వారిచ్చే ఫ్రీ సీట్లు. దీనికి నీట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరం లేదు. ఆయుర్వేదము, హోమియోపతి కోర్సు చదవాలంటే తప్పనిసరిగా నీట్ పరీక్ష అర్హత సాధించి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఇక నీట్ పాస్ కాల, నిరాశ నిస్పృహ చెందద్దు. ఆడపిల్లలైతే బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవండి, బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. భారతదేశంలోనూ, విదేశాలలోనూ, అమెరికాలోనూ, యూరోప్లోనూ రాబోయే 25 సంవత్సరాలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆడపిల్లలు మాత్రమే చేరండి. మగపిల్లలు నర్సింగ్ కోర్సు చేరితే మీకు అంతా రాణించరు. కనుక మీరు మగపిల్లలు నర్సింగ్ కోర్సు చేరటం అంత సమంజసం కాదు, మీకు ఉపయోగపడదు. ఒకవేళ ఆడపిల్లలు నాకు బీఎస్సీ నర్సింగ్ కోర్సు వద్దన్నారు, మగపిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత
ఈ రోజున ఉద్యోగాలు రాని కోర్సులు ఉన్నాయి, వాటిలో చేరద్దు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ, ఫారెన్సిక్ మెడిసిన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లాంటి అనేకమైన కోర్సులు నాకు బాగుంటుంది, నాకు ఇష్టమని మీరు చేరితే వాటిలో ఏట్లో కూడా సాంప్రదాయ ఎంసెట్ ఆధారంగా నిర్వహించబడే ఆ కోర్సుల్లో అడ్మిషన్లు మీకు ఉద్యోగం రాదు. అందువల్ల ఎంసెట్తో సంబంధం లేకుండా ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. రాబోయే 25 సంవత్సరాల వరకు మన దేశంలోనూ విదేశాల్లో కూడా ఉద్యోగాలు లభిస్తాయి. అవి కొత్తగా ప్రారంభించారు. ఈ పారామెడికల్ కోర్సుల్లో కూడా ముక్కు, చెవి, గొంతు, అలాగే కంటికి సంబంధించినవి, మెడికల్ రికార్డ్స్ సంబంధించిన వాటిని చదవద్దు. వాటిలో ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్నారు కనుక ఈ 3 వదిలేసి మిగతా కోర్సులో దేంట్లో చేరినా బంగారం. ఎంసెట్ పాస్ అయిన తర్వాత ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ చేరాలి. ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చింది. 10వ తారీఖు సెప్టెంబర్ నోటిఫికేషన్ వచ్చింది. 17 సెప్టెంబరు ఆఖరి తేదీ. బీఎస్సీ నర్సింగ్ కేవలం ఆన్లైన్ ద్వారానే మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు అగ్రవర్ణాలకు 2,360 రూపాయలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 1,888 రూపాయలు. ఇది వాపసు ఇవ్వబడదు. ఫీజు కూడా ఆన్లైన్లోనే కట్టాలి. అయితే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అడ్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ఎంసెట్లో అర్హత సాధించడమే కాదు, దానికి కొన్ని ర్యాంకులు నిర్దేశించారు. ఆ ర్యాంకుకు పైన ఉన్న వారికి మాత్రమే బీఎస్సీ నర్సింగ్ కోర్సు సీట్లు వస్తాయి. అగ్రవర్ణాలకు 40,382 ర్యాంకు కంటే పైన ఉన్న వారికి మాత్రమే బీఎస్సీ నర్సింగ్కి అర్హత ఉన్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 48,459 ర్యాంకు కంటే పై ర్యాంకు ఉన్న వారికి మాత్రమే సీటు ఇస్తారు. అగ్రవర్ణాలలో దివ్యాంగులు, వికలాంగులకు 40,382 ర్యాంకు కంటే పై ర్యాంకు ఉన్న వారికి మాత్రమే సీట్లు కేటాయించబడతాయి. ఈ ఎవరు నిర్దేశించారంటే నర్సింగ్ విద్యని నియంత్రించేది నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీలో ఉంటుంది. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ కనీస ర్యాంకులు వచ్చిన వారికి మాత్రమే నర్సింగ్లో అడ్మిషన్లు ఇవ్వాలి. ఇది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకే కాకుండా ప్రైవేటు నర్సింగ్ కాలేజీలకి వర్తిస్తుంది. గవర్నమెంట్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ర్యాంకు కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారు మీరు అడ్మిషన్ పొందినా మీ డిగ్రీకి విలువ లేదు, డిగ్రీకి గుర్తింపు ఉండదు. యూనివర్సిటీ వాళ్ళు కూడా మిమ్మల్ని పరీక్ష రాయనివ్వరు. కనుక విద్యార్థులు గమనించి ఈ ర్యాంకుకు పైన ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. ప్రైవేటు కాలేజీ వాళ్ళు కానీ, బ్రోకర్లు కానీ, దళారులు కానీ, మధ్యవర్తులు కానీ నీకెందుకు మేము సీటు కొని పెడతాం, సీట్ ఇప్పిస్తాం, ఈ ర్యాంక్ రాకపోయినా పర్వాలేదని చెప్తే నమ్మద్దు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులు, విద్యార్థులు జూమ్ లింకులోకి రండి, నన్ను అడగండి, మీకు వివరణ ఇస్తాను. పొరపాటును కూడా నర్సింగ్ కౌన్సిల్ నిర్దేశించిన ర్యాంకులు కాకుండా తక్కువ మార్కులు వచ్చిన వారు ఎవ్వరూ కూడా కాలేజీల్లో చేరే ప్రయత్నము చేయవద్దు.
మీరు కాలేజీలు ఎంపిక చేసుకునేటప్పుడు మొదటి ప్రాధాన్యత గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఎంపిక చేయండి. రెండవ ప్రాధాన్యత ప్రైవేటు మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే నర్సింగ్ కాలేజీలను ఎంపిక చేసుకోండి. మూడవ ప్రాధాన్యత ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కు అనుబంధంగా నిర్వహించబడే నర్సింగ్ కాలేజీలను ఎంపిక చేసుకోండి. ఇక నాలుగవ ప్రాధాన్యత చిన్న చిన్న హాస్పిటల్కు అనుబంధంగా పెద్ద పేరు ఊరు లేని సంస్థలు నిర్వహిస్తారు. అది ఆఖరి ప్రాధాన్యత. ఏ దిక్కుముక్కు లేనప్పుడు, ఇక మీకు సరైన మార్కులు రానప్పుడు ఆ ప్రాధాన్యత కలిగిన ఆఖరి, అంటే వాళ్ళకు సొంత హాస్పిటల్ ఉండవు, ఏదో మామూలుగా ఉంటాయి, ఎవరిదో హాస్పిటల్కి అనుబంధంగా లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. వాళ్ళకంటూ సొంత హాస్పిటల్ ఉండదు. అటు గవర్నమెంట్ జిల్లా ఆసుపత్రికో లేదా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికో పంపిస్తారు. అలాంటివి అంత మంచిది కాదు. అందరూ గమనించవలసింది ఒకటి ఉంది. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు, రాయవేలూరు వాళ్ళు చిత్తూరులో వాళ్ళ హాస్పిటల్లో ఒక నర్సింగ్ కాలేజీ నిర్వహిస్తున్నారు. క్రిస్టియన్ మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా నిర్వహించే నర్సింగ్ కాలేజ్ చిత్తూరులో ప్రైవేటు యాజమాన్యాల కంటే ముందు ప్రాధాన్యతలో మొట్టమొదటి దానిగా పెట్టుకోండి. చిత్తూరు వాళ్ళు మాత్రం దానికే ముందు దరఖాస్తు పెట్టుకోండి. ఇప్పుడు కేవలం మీరు ఫీజు కట్టి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాలి. అయిన తర్వాత ఇది వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. వెబ్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అని పెట్టాలి. దానికి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లో మళ్ళీ మరొక నోటిఫికేషన్ వస్తుంది. దరఖాస్తు పెట్టాం, వెబ్ ఆప్షన్లు పెట్టకపోతే మీకు సీట్ రాదు. తర్వాత ఇన్ని నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏ ప్రాధాన్యత క్రమంలో మేము దరఖాస్తు పెట్టుకోవాలని మీకు తెలవదు తల్లిదండ్రులకి, విద్యార్థులకి. ఆ వెబ్ ఆప్షన్లు వచ్చినప్పుడు జూమ్ మీటింగ్కి రండి. ప్రతి ఒక్కరికి మీరు నివసించే ప్రాంతము, మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ ఏ కాలేజీల్లో దరఖాస్తు పెట్టుకుంటే మీకు సీట్ వస్తుందనే సమాచారం ఇచ్చి మీకు ఆప్షన్లు పెట్టే ఆ క్రమాన్ని కూడా నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. వెబ్ ఆప్షన్ల కొరకు మీరు drUHSAP.in అనే వెబ్సైట్ని ప్రతిరోజు మీరు చూస్తూ ఉంటే మీకు ఆ వెబ్ ఆప్షన్లు ఎప్పుడు పెట్టాలి, వెబ్ ఆప్షన్లు కేవలం 3 రోజుల సమయం ఇస్తారు. నేను చూడలేదండి, నాకు ఇక్కడ సిగ్నల్స్ లేవండి, నాకు తెలవలేదంటే వెబ్ ఆప్షన్లు పెట్టకపోతే మీరు పెట్టిన దరఖాస్తు మురిగిపోయినట్టే. ప్రత్యేకంగా మీకంటూ అవకాశం ఇవ్వరు. బీఎస్సీ నర్సింగ్ చదివితే తదుపరి ఎంఎస్సి నర్సింగ్ చదవచ్చు, ఆ తర్వాత పిహెచ్డి నర్సింగ్ చదవచ్చు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో, తెలంగాణలో హైదరాబాదులో టామ్కామ్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇతర దేశాలకి పంపిస్తున్నారు ఉద్యోగాలకు. జర్మనీ, జపాన్, యూరప్ దేశాలకు పంపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్సులకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి వీళ్ళకు కూడా అవసరమైతే జపనీస్ భాష, జర్మనీ భాష, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించి విదేశాలకు పంపించే అవకాశం ఉంది. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓమ్ క్యాప్, తెలంగాణలో అయితే టామ్కామ్. ఈ 2 ప్రభుత్వ రంగ సంస్థలు నర్సింగ్ విద్యార్థినులను పెద్ద ఎత్తున విదేశాలకు పంపే ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతమయ్యారు. మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ చేస్తే ఉద్యోగం కోసం ఎతకవలసిన అవసరం లేదు. ఉద్యోగమే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది.
విదేశాలలో ఉద్యోగం, గల్ఫ్ దేశాలలో కానీ, యూరోప్లో కానీ, అమెరికాలో కానీ నర్సింగ్ విద్యార్థినులకు ఉన్న డిమాండ్ డాక్టర్లకు కూడా లేదనేది వాస్తవాన్ని గమనించండి. కనుక ఏమాత్రము వెనుకంజ వేయకుండా ఎంసెట్లో ర్యాంకు సాధించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయటం అనేది మంచి ఆలోచన, బంగారు భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, దేశంలో ఉండే 22 ఎయిమ్స్ హాస్పిటళ్ళు, ఈఎస్ఐ హాస్పిటళ్ళు, మిలిటరీ హాస్పిటళ్ళు, రైల్వే హాస్పిటళ్ళు, కార్పొరేట్ హాస్పిటళ్ళు ఈ రోజున నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు, నిరుద్యోగులుగా ఉన్నవారు ఒక్కరు కూడా లేరనేది నమ్మలేని నిజంగా భావించండి. అందువల్ల ఎటువంటి సంకోచం లేకుండా నీట్లో అర్హత సాధించలేదే, నేను డాక్టర్ని అవ్వలేకపోయానే అనే బాధ లేకుండా బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదవటం ద్వారా మీ స్నేహితులు ఎవరైతే ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరారో వాళ్ళకంటే కూడా మేలైన జీవన ప్రమాణాలతో, బంగారు భవిష్యత్తుతో భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో రాణించే అటువంటి కోర్సు, బంగారం లాంటి కోర్సు బీఎస్సీ నర్సింగ్ అని గుర్తించండి. ఇంకా మీకేమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో చేరండి. ఆ మీటింగ్లో మీ అనుమానాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి.